మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం హనుమంతు ముదిరాజు గారు మనకు అవుతున్నారు కాబట్టి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి, ఇంకొక విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీలో కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతాలకు ఏదైనా కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతపరంగా ఏదైనా కానివ్వండి, కానీ ఒక సంబంధించిన బీసీలకు సంబంధించిన ఐక్యత ఇప్పుడు ఒకసారి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అనేక పార్టీలు ఈరోజు భయపడే స్థాయికి అంత వాళ్ళు ఒక భయపడే స్థాయికి వచ్చేసారు. బీసీలు అంటే వాళ్ళకు ఒకసారి వణుకు పుడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన యాదవ్ గారు ఎప్పుడైతే ఒకసారి ఆ గొర్రెలను తీసుకొని గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు ఒక సంచలనమైన వార్త వారింది. ఒక వార్త వాళ్ళు చూశారు, ఒక కొత్త బొరవడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం హనుమంతు ముదిరాజు గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తుందా, లేకపోతే ఒక ఏదైతే ముద్ర ఉన్నదో ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని ఆ ముద్ర అలాగే కొనసాగింపు చేస్తారని మీరు భావిస్తున్నారా? ముందుగా ఫోర్ సైడ్ టీవీకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే బీసీలలో ఐక్యత ఏ విధంగా ఉంది, అసలు బీసీలకు జరిగే అన్యాయం పైన ఒక చర్చ పెట్టడం చాలా సంతోషకరమైన ఈ సందర్భంగా ముందుగా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఫోర్ సైడ్ టీవీకి. ఏదేమైనా ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులు కూడా చాలా, ఇప్పుడు మాట్లాడినట్టు యాదవ్ మిత్రులు కూడా చాలా మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవంగా మన స్వాతంత్రం వచ్చి 1947లో మనకు స్వాతంత్రం వస్తే 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయితే ఉన్నది. కానీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేని కారణంగా బీసీలకు ఎక్కడికక్కడ అనగదొక్కబడతా ఉన్నారు. అయితే దానికి మరి గత ఏదైతే మన దగ్గర ఆర్ కృష్ణయ్య నాయకత్వం ఏదైతుందో, అసలు బీసీల గురించి స్పష్టంగా కొట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆర్ కృష్ణ గారు. ఏదైనా సరే ఒక త్యాగం రూపంలో ముందుకు వచ్చేసి ఒక జాతీయ స్థాయిలో కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఎక్కడిదెక్కడ ధర్నాలు చేస్తూ ఆయన జీవితం మొత్తం కూడా ఈ యొక్క ధర్నాలు చేస్తూ ఈ యొక్క పోరాటం చేసినటువంటి ఘనత కేవలం ఆర్ కృష్ణ గారికి ఉంది. తర్వాత మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తీర్మార్మలలో వచ్చిండు, వారికి కూడా స్వాగతం. ఇంకా మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలు వారు, అంటే 52% ఉన్న బీసీలు ఈరోజు ఇంత తక్కువగా ఏదైతే రాజకీయంగా మరి వెనుకబడి ఉన్నాడు అంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అంటే అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు తక్కువ సంఖ్యలో మరి రాజకీయ చైతన్యం కానీ లేకపోతే రాజకీయ పదవులు కానీ ఏదైతే చట్టసభలో ఎక్కడ కూడా మనకు అధికారం లేకపోవడం, ఇదంతా దేశవ్యాప్తంగా కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం అయితే చాలా ఉంది. అయితే ఇందులో మరి మేము కూడా చాలాసార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం వెళ్ళాం. మేము జాతీయ స్థాయి ఏదైతే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీలకు చట్టసభలో 52% రిజర్వేషన్ కల్పించాలని కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో చాలా సార్లు కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మొన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఏదైతే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో 42% తప్పకుండా మీకు కల్పిస్తానని ఏదైతే చెప్పారో, ఆ యొక్క డిక్లరేషన్ లో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వడానికి మరి ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఒకవేళ ఢిల్లీకి రాకపోయినా తప్పకుండా ఈ 42% ఏ విధంగా సరే మేము చట్టసభలలో, అంటే చట్టసభలో కాకుండా స్థానిక సంస్థలో ఈ రోజు రిజర్వేషన్ కల్పిస్తాము. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ అన్నిట్లో తప్పకుండా కల్పిస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అది చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చెయ్యని పక్షంలో మళ్ళీ ఇదొక రాజకీయం అని తప్పకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా మరి వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఏదైతే మీరు స్పష్టంగా ఏదైతే బీసీలకు నిజంగా కూడా 42% మీరు ఇస్తామని చెప్పినో దాన్ని ఏ విధంగా చేస్తారా, ఎట్లా చేస్తారా అని పక్క రాష్ట్రం తమిళనాడులో తప్పకుండా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అక్కడ అమలవుతా ఉన్నది. తప్పకుండా మరి అటువంటి మరి చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్రంలో ఒక అడుగు ముందుకేసి 42% మాత్రం ఇప్పుడు కల్పిస్తామన్నారు. వాస్తవంగా 52% బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. అంటే అప్పుడు నిజంగా కూడా అగ్ర కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో కావాలని బీసీలు ఎక్కువ ఉన్నారు. మరి దేశ జనాభాలో కానీ రాష్ట్ర జనాభాలో కానీ బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఒకవేళ ఒక్కసారి రాజ్యాధికారం వాళ్ళకి వస్తే మరి వారు ఎక్కడ కూడా వినరు అని మరి వారు ఒక కుట్రపూరితంగానే మరి ఈ యొక్క రిజర్వేషన్ సౌకర్యాన్ని మరి ఒక బీసీలకు కల్పించలేదు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చట్టసభలో మరి ఎస్సీలకు ఎస్టీలకు కాకుండా అందరు కూడా రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా మరి రాజకీయ పరంగా
కొంతమంది మాత్రము ఏదైతే దేశంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మరి గతంలో బీజేపీ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది, గతంలో కాంగ్రెస్ ఉంది, మరి అంతకుముందు కూడా మరి ఆ మిత్రపక్షాలతో కలిపినటువంటి పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఎక్కడ కూడా తీర్మానం చేయలేదు. మరి ఎస్సీలకు, మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు కానీ మరి ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, కానీ బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రోజు అదే విధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలలో కానీ తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ కలిగి ఉంటే ఈ యొక్క బీసీలు చాలా మంది వెనుకంజ వేసి ఉన్నారు. అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, మరి ఈ విధంగా రాజకీయంగా కూడా వెనుకబడి ఉండడంతో ఈ యొక్క బీసీలో ఇంకా చైతన్యం పూర్తిగా రాలేకపోయింది. కానీ తప్పకుండా ఈరోజు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు. బీసీలలో ఐక్యత రావాలి, బీసీలు అందరూ ముందుకు రావాలి. బీసీలు అనేక విధంగా అనకతొక్కబడతా ఉన్నారు. మరి వీరందరూ ముందుకు వస్తే తప్ప మన యొక్క సమస్య పరిష్కారం అనేది లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తా ఉన్నారు. ఒక చైతన్య రూపంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు బీసీలలో కదలిక వచ్చింది. గతంలో ఏ పోరాటం చేసినా అన్ని పార్టీల వారు కరవలేదు. కానీ ఈ రోజు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో అన్ని పార్టీలు, మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక బీసీ బిల్లు పెట్టాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక మందితోటి మరి అక్కడ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసి అక్కడ ఏదైతే పార్లమెంట్ లో కూడా అక్కడ చట్టం అమలు చేయాలని ఒక రెజల్యూషన్ తీర్మానం కూడా మరి అక్కడ పార్లమెంట్ లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఈ రోజు చైతన్యం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొద్ది ఆలోచనకు వచ్చింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది, చాలా సంతోషకరం, దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ కాకపోతే మళ్ళీ వ్యతిరేక వచ్చేటువంటి ఇదే విషయం